తాళిగెట్టేస్తే మొగుడన్న అర్హత వచ్చుదా? జాతి, అంతస్తు, గౌరవం ఇవి చూసుకోవద్దా? ఏంటి బాసు ఇంట్రెస్ట్గా ఉంది? సరే లోపలికి వెళ్తారా? లోపల కూర్చుంటామండి. లోపల కాళ్ళు వెళ్ళిపోండి. ఆ పిల్ల తండ్రికి నువ్వు నచ్చలా. నీకు ఆ పిల్లకు ఏ సంబంధం లేదని రాసివు. ఎందుకు రాసివ్వాలండి? ఆ అమ్మాయి ఇష్టంతోనే నేను పెళ్లి చేసుకున్నాను. నువ్వు ఒక ఇంటికి డ్రైవర్ పనికి వెళ్తే నీ పనిగా నువ్వు చూసుకోవాలా? ఆ అమ్మాయినండి ముందు నాకు లెటర్ రాసి ఇచ్చింది. అప్పుడు నువ్వేం చేసి ఉండాలా? ఆ పిల్ల తండ్రితో చెప్పి ఉండాలా. నిన్ను నమ్మే కదా పనిలో పెట్టుకుంది. నెల నెలా చేయి జాబి జీతం తీసుకోవట్లా? దానికి తగ్గట్టు నువ్వు కూడా విశ్వాసంగా ఉండాలి కదా. సరే వదిలే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక మాటలతో ప్రయోజనం లేదు. ఆ పిల్ల నీకు రాసిన లెటర్స్ ఇంకా ఏమేమి ఉన్నాయో అన్ని తీసుకొచ్చి ఇచ్చేసి నీకు ఆ పిల్లకు ఏ సంబంధం లేదని ఇదిగో ఇందులో సంతకం పెట్టి నీకు ఎంత డబ్బు కావాలో అడిగి తీసుకుపో. చట్ట ప్రకారం పెళ్లి చేసుకున్నాం. ఇలా డబ్బులు ఇచ్చి విడదీయాలని చూడకండి. కాదయ్యా, అది పద్ధతి కాదు. కాదంటానికి మీరెవరండి? నువ్వు రాసి ఇవ్వనండి. మీరు ఎన్నిసార్లు అడిగినా నేను రాసి ఇవ్వనండి. మాట్లాడక నేనండి. పనిలో ఉన్నప్పుడు చేయొద్దు అంటే ఏంటైంది? పొద్దున్న బడికి వెళ్ళిన పిల్ల రాలేదండి. ఏంటి నువ్వు అనేది? బడికి వెళ్ళిన పిల్ల ఇంకా రాలేదా? ఏ ఎగతాళిగా ఉందా? స్పెషల్ క్లాస్ కని చెప్పి వెళ్ళిన పిల్ల ఇంకా ఇంటికి రాలేదండి. మంగి ఏందక్క వాళ్ళిద్దరు ఉన్నారా? ఉన్నారు. ఈ ముసిల్ది పొద్దుటాల నుంచి గొణుగుతానే ఉందే. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నట్టు? ముసిల్ది ఇంకా అరుస్తూనే ఉంది చూడు. ఇదేమన్నా కొత్త? అది ఎప్పుడు అంతేగా. అది కాదే, ఇవాళ ఈ ముసిల్దాని అరుపులు వింటా ఉంటే ఏదో జరిగినట్టుగానే ఉందే. అట్టగా మనవరాలు ఇంకా ఇంటికి రాలేదు.